హలో అండి, వెల్కమ్ టు మధు సార్ క్లాసెస్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిలబస్ మీరు చూసే ఉంటారు. ఆ సిలబస్కు అనుగుణంగా కంప్లీట్ కెమిస్ట్రీ మెటీరియల్ కోర్సు డిజైన్ చేయడం జరిగిందండి. సో ఈ కోర్సులో మీకు ఏమేమి కవర్ చేయబోతున్నా అనేది కంప్లీట్గా నేను చూపించే ప్రయత్నం చేశాను. మీకు అందరికీ తెలుసు, మధు సార్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు జెన్కోలో నియర్లీ 20 మెంబర్స్ రీసెంట్ నోటిఫికేషన్లో సెలెక్ట్ కావడం జరిగింది. So, as part of Pollution Control Board, I come up with a complete syllabus coverage from my side. ఇందులో ఏంటంటే కంప్లీట్ పేపర్ టు నేను టాపిక్ వైజ్ చూడండి. ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ పీరియాడిసిటీ, కెమికల్ బాండింగ్, కంప్లీట్ ఇనార్గానిక్ టాపిక్స్. ప్రతి దానికి సపోజ్ ఇఫ్ యూ సీ ది పీ బ్లాక్ ఎలిమెంట్స్ జస్ట్ మనకు సిలబస్లో చిన్నగా ఒక 4-5 లైన్స్ ఇచ్చాడు. బట్ ఇది చూస్తే దీంట్లో చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్ అనేది అడగడం జరిగింది. ఒకసారి చూడండి. ఇందులో పీ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ ఇందులో ఉన్నాయి. అల్లోట్రోపిక్ అటెన్యూయేషన్ ఒకే దగ్గర ఇచ్చాడు. సో అల్లోట్రోపిక్ అటెన్యూయేషన్ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. కంప్లీట్ పీ బ్లాక్లో అల్లోట్రోపిక్ అటెన్యూయేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ పీడిఎఫ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ బోరేట్స్, కార్బోనేట్స్, నైట్రోజన్, ఫాస్ఫేట్, సల్ఫర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ది సిలబస్. సో అలాగే సిలబస్కి సంబంధించిన ప్రతి చాప్టర్కి మనకు ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రాక్టీస్ బిట్స్ 3rd గ్రూప్, 4th గ్రూప్, 5th గ్రూప్, 7th, 8th ప్రతి దానికి ఇలా కంటెంట్ ఉంటుందండి. తర్వాత మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. సపోజ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ తీసుకున్నారు అనుకోండి, ఐ షో యూ ద థియరీ పార్ట్, మెటలర్జీ. ఒకసారి ఇందులో చూడండి థియరీ ఎలా ఉంటుందనేది. ఈజీగా సిలబస్కు అనుకూలంగా మీకు ఒక 1 అవర్ చదివితే టాపిక్ అయిపోయాలి. దాని తర్వాత ఇంకో 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే మీ చాప్టర్ అయిపోతుంది. సో మనకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేసుకునే రకంగా దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో చూడండి, మెటలర్జీలో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, కాన్సన్ట్రేషన్, కన్వర్షన్ టు ఆక్సైడ్, రిడక్షన్, ఇవన్నీ బేసిక్ మెటల్. చూడండి, మనకు టోటల్ 5 టైప్స్ ఆఫ్ మెటల్స్ ఎక్స్ట్రాక్షన్ మనకు సిలబస్లో అడిగారు. చూడండి, 1 by 1 ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్. మన చీఫ్ 4 ఏంటి? సింపుల్గా కొత్త వాళ్ళు అంటే గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా చదువుకొని బిట్ అటెంప్ట్ చేసేలాగా మెటీరియల్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఓన్లీ థియరీ పట్టు ఇవ్వకుండా ప్రతి దాంట్లో ప్రతి స్టెప్లో ఈక్వేషన్స్ ఎలా జరుగుతాయి అనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఇది అయిపోయిన తర్వాత ఫర్ రివిజన్ పర్పస్ కంప్లీట్ ఫ్లో చార్ట్ ఐరన్ ఎక్స్ట్రాక్షన్కు అసలు స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది. కొన్నిసార్లు మన క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే 4 స్టెప్స్ ఇచ్చేసి వీటిని అరేంజ్ దెమ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ అని అడుగుతాడు. ఐరన్ ఎక్స్ట్రాక్షన్లో ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ ఉంటుంది అనే టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఫ్లో చార్ట్ అనేది మీకు ఈజీగా మీరు ఒకసారి చూస్తే గుర్తుండిపోయేలా తయారు చేయడం జరిగింది. సో ఇలా ప్రతిదానికి మీకు అనుకోండి, దాని థియరీ పార్ట్ ప్లస్ ఇన్వాల్వింగ్ ఈక్వేషన్స్ ఏమేమి ఉంటాయి, తర్వాత దానికి సంబంధించిన ఫ్లో చార్ట్, ఇలా ఆల్ సబ్జెక్ట్స్కి ఇలా చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మెటలర్జీ పైన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూడండి. మెటలర్జీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. కంప్లీట్గా మీరు మెటలర్జీ ఒక్క 1 అవర్ చదివిన తర్వాత ఈ బిట్స్ చేశారనుకోండి, మీకు క్వశ్చన్ అసలు బయటకు వెళ్ళదండి. 100% మీరు అటెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ క్వశ్చన్స్ ఇవ్వకుండా ఇలా కీ అండ్ దేర్ ఎక్స్ప్లెనేషన్స్, హింట్, ప్రతి క్వశ్చన్కు ఇలాంటివి కొన్ని బేసిక్ క్వశ్చన్స్కు మీకు అక్కడే ఆన్సర్ ఉంటుంది ఆప్షన్స్లోని. ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంటుందో వాటికి ఇలా నేను ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్కి 100% సిలబస్కు ప్రతి చాప్టర్కి నేను ఇలాగే తయారు చేశాను. సో ఒక ప్రిసైజ్ మెటీరియల్, మీకు ఎక్కడ కూడా టైం వేస్ట్ కాదు. చాలా మందికి డౌట్, ఎన్విరాన్మెంటల్ అండ్ కెమిస్ట్రీ ఆఫ్ వాటర్ క్వాలిటేటివ్ అనాలిసిస్. లుక్ అట్ దిస్ పొల్యూషన్ క్లాసిఫికేషన్. ఇందులో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్లో 8 సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఎయిర్, వాటర్, సాయిల్, నాయిస్, థర్మల్, న్యూక్లియర్, ఇలాంటివన్నీ చూడండి. ఒకసారి మెటీరియల్ ఎంత ఈజీగా చేశానో చూడండి. ఒకసారి చూడండి, ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ కంప్లీట్గా థియరీ. ఫాంట్ సైజ్ కూడా పెద్దగా పెట్టారు మీరు చదువుకోవడానికి వీలుగా ఉండేలాగా. ఇది కంపల్సరీ క్వశ్చన్ అండి. అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది కంపల్సరీ క్వశ్చన్. సో దానికి సంబంధించిన ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏముంటాయి అనేది. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్. ఇలా ప్రతి టాపిక్ని ఎయిర్, వాటర్, సాయిల్ లాస్ట్ వరకు మీరు చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి.
పొల్యూషన్ కంట్రోల్ అండ్ టెక్నాలజీస్ 7th టాపిక్ అందులో. అండ్ 8th టాపిక్ ఐ షో యూ. 8th టాపిక్ అనేది కంప్లీట్ డిఫరెంట్ టాపిక్ అండి. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ గ్లోబల్ ఎఫెక్ట్స్. అసలు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, కంప్లీట్ గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ ఇష్యూ ఇది. సో దానికి మనం తీసుకున్న ఎఫర్ట్స్ ఏంటి అంటే పాలసీస్ కానీ ఇంకేవైనా అండర్స్టాండింగ్స్ కానీ, కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడం, కార్బన్ డైఆక్సైడ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ని తగ్గించడం, వాటిపైన తీసుకున్న కంప్లీట్ ఎఫర్ట్స్ ఏమున్నాయి అనేది ముందు ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా చూడండి ఇక్కడ ఫ్రేమ్వర్క్స్ అంటే ఇంటర్నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ ఏముంటాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ మెటీరియల్ ఈస్ వెరీ ఈజీ టు రీడ్. 1 hour, 1.5 hour కూర్చుంటే ఒక టాపిక్ అయిపోతుంది. ఇంకొక 1 hour ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే కంప్లీట్ ప్రాక్టీస్ ప్లస్ థియరీ రీడింగ్ ఎవ్రీథింగ్ అయిపోతుంది. సో మీకు ఈ చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో తయారు చేయాలి. చూడండి ఇక్కడ పొల్యూషన్ అనే టాపిక్ పైన నేను ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ టాపిక్ పైన ఎన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను చూడండి. టోటల్ 5 PDFs ఉన్నాయి. ఈ ప్రాక్టీస్ బిట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. థియరీ అనేది మీరు ఆన్లైన్లోనే చదువుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ బిట్స్ అనేది నేను ఇక్కడ జరిగింది. సపోజ్ వాటర్ రిలేటెడ్ ఉంది, కంప్లీట్ హైడ్రలాజికల్ సైకిల్ పైన సమ్ కలెక్షన్, డిఫరెంట్ కలెక్షన్ ఉంది. చూడండి, మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇచ్చాను, 1 shot ఆన్సర్ ఇచ్చాను, లెంతీ ఆప్షన్స్తో కొన్ని క్వశ్చన్స్, ఇలా ప్రతిదానికి ఇవ్వడం జరిగింది. ప్రతిదానికి క్వశ్చన్ ప్లస్ కీ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. ఇలా టాపిక్ వైజ్ మీకు డిఫరెంట్ చూడండి, డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. మీకు ఎక్కడ కూడా ఓన్లీ ఈజీ క్వశ్చన్స్ వేసి మిమ్మల్ని బ్లఫ్ చేసే అలా కాకుండా ఒక టఫ్ క్వశ్చన్ వస్తే ఎలా ఉంటుంది చూడండి. మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంత టఫ్ ఉందో. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయగలిగినప్పుడు మీకు డెఫినెట్గా ఎగ్జామ్లో అనేది ఎడ్జ్ ఉంటుంది. మీకు ఒక్క మార్క్తో మొన్న జెన్కులం మిస్ అయిన వాళ్ళు చాలా మంది, ఇందులో కూడా పోస్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. సో ఎన్విరాన్మెంటల్ అసలు గ్రాఫ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది. ఎస్, దేర్ ఆర్ సమ్ గ్రాఫ్స్. క్వశ్చన్ పేపర్ టఫ్ అయినప్పుడు ఇలాంటి గ్రాఫ్స్, ఫార్ములాస్, ఇలాంటి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్గా. కాబట్టి మనం 360 degrees ప్రిపేర్ అయ్యి ఉండాలి. క్వశ్చన్ ఏ రూట్లో వచ్చినా మనం అటెండ్ చేయగలగాలి. సో అలా ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసి పెట్టాను చూడండి. సో ప్రతి టాపిక్ నేను ఇలా కవర్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ మై కంప్లీట్ మెటీరియల్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు సపోజ్ కెటాలిసిస్ టాపిక్ చూపిస్తాను ఒకసారి. కెటాలిసిస్ ఫస్ట్ కంప్లీట్ నోట్స్ ఉంటుంది, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కోసం సపరేట్గా ఉంటుంది. లుక్ ఎట్ దిస్ కంప్లీట్ ఫుల్ నోట్స్ ఒకసారి చూడండి. కెటాలిసిస్ పైన ఇట్స్ రేర్ కలెక్షన్ అండి. నేను చాలా ఆల్రెడీ నేను కోర్సు స్టార్ట్ చేసిన బిగినింగ్లో నేను మెటీరియల్ కూడా రెడీ చేస్తున్నానండి, టైం పడుతుందని చెప్పాను. సో ఇలాంటి ఒక వండర్ఫుల్ అవుట్పుట్ రావడానికి డెఫినెట్గా టైం పట్టింది. మంచి అవుట్పుట్ మీ ముందు పెట్టాను ఈరోజు. మీరు తీసుకొని చదివితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్కి. ఐ హ్యావ్ ఆల్సో క్రియేటెడ్ సమ్ టెస్ట్ సిరీసెస్ అండి. కెమిస్ట్రీ ఆఫ్ వాటర్ కంప్లీట్గా ఆ టెస్ట్ సిరీస్ గురించి మళ్ళీ చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ఇది లోడ్ అవ్వని 1 second. సో ఇలా నేను కెటాలిసిస్ కావచ్చు, కొల్లైడ్స్ కావచ్చు, ప్రతి టాపిక్ ఆల్మోస్ట్ 35 టాపిక్స్ వరకు నేను ప్రతి చాప్టర్కి మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, థియరీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్. ఇవి కాకుండా టెస్ట్ సిరీస్లో 56 టెస్ట్లు, సుమారు 3500 4000 టెస్ట్లు బిట్స్ ఉంటాయి దాంట్లో. ఈ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కలిపితే ఇవి ఒక 4000, మొత్తం ఇక్కడ 4000, అక్కడ ఒక 4000, 7000 నుంచి 8000 వరకు 7,000 to 8,000 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇవి మీరు చేస్తామా లేదని డౌట్ రావచ్చు. డెఫినెట్గా చేయగలుగుతారు. మీరు అలా చేయగలగాలి. అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, సపోజ్ హైడ్రోజన్ చదివారు. హైడ్రోజన్ చదవడానికి ఎంత టైం పడుతుందండి? 45 to 60 minutes, 1 hour మ్యాక్సిమం. ఇమ్మీడియట్గా బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు అంతే. సో ఐ షో యూ. లుక్ ఎట్ దిస్ కెటాలిసిస్ అనే టాపిక్ అండి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేశాను చూడండి. మీకు ఎప్పుడైనా రివిజన్కు మీ టైం వేస్ట్ కాకుండా క్రియేట్ చేశాను. ఇంకా క్యాటలిస్ట్ ఉంటే ఎలా ఉంటుంది యాక్టివేషన్ నుంచి, క్యాటలిస్ట్ లేకపోతే ఎలా ఉంటుంది, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అసలు మనం చదివేటప్పుడు ఇలాంటి ఏరియాస్ ఫోకస్ చేయము. డెల్టా జీ ఈజ్ నాట్ చేంజ్డ్. యాక్టివేషన్ ఎనర్జీ చేంజ్ అవుతుంది కానీ డెల్టా జీ నాట్ చేంజ్. ఇది మనం ఇగ్నోర్ చేసే పార్ట్.
మళ్ళీ ఇక్కడ చూడండి, catalysis speeds of both forward and backward reactions, but it cannot alter equilibrium constant. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ని అది ఆల్టర్ చేయదు, అంటే చేంజ్ చేయదు. అది ఈక్విలిబ్రియం తొందరగా రావడానికి హెల్ప్ చేస్తుంది, కానీ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ నంబర్ ఉంటుంది కదా, k = 10^20 or 15 సంథింగ్ ఏదన్నా కానీ, ఆ నంబర్ చేంజ్ అవ్వదు. ఆ ఈక్విలిబ్రియం తొందరగా అటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అంతే. సో ఇలాంటి మీరు మిస్ చేసే పాయింట్స్ కూడా నేను హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ బిట్స్ అనేవి ఇట్లనే పడతాయండి. మనం కంప్లీట్ రివర్స్ ఇంజనీరింగ్లో బిట్స్ ఎలా వస్తాయో అనలైజ్ చేసి మెటీరియల్ అలా తయారు చేయడం జరిగింది. అందువల్ల తక్కువ మెటీరియల్లో ఎక్కువ కంటెంట్ పెట్టగలిగాను అన్నమాట. చూడండి, ఇక్కడ ప్రతి ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని కూడా ఇలా కీ పాయింట్స్ లాగా హైలైట్ చేసి మీకు డెల్టా జీ గురించి, డెల్టా హెచ్, డెల్టా కే, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో చూడండి, వేరెవర్ దేర్ ఇస్ ఎ నీడ్ హోమోజీనియస్ హెటరోజీనియస్ క్యాటలిసిస్, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోమోజీనియస్ క్యాటలిసిస్, కంప్లీట్ హోమోజీనియస్ క్యాటలిసిస్ పైన ఎగ్జాంపుల్స్, వాటి రియాక్షన్స్, క్యాటలిస్ట్. ఇక్కడ క్యాటలిస్ట్ చూడండి, యాసిడ్ ఫస్ట్ చూసుకోండి ఒకసారి, యాసిడ్ క్యాటలైజ్ హైడ్రాలిసిస్ ఆఫ్ ఎస్టర్. ఇక్కడ రియాక్షన్ పెట్టా, దాని యూస్ఫుల్ క్యాటలిస్ట్, ఫేజ్ ఎలా ఉంటుంది. సో ఇలా కీ పాయింట్ ఏదైనా ఉంటే. నెక్స్ట్ హెట్రోజీనియస్ క్యాటలిస్ట్. హెట్రోజీనియస్ క్యాటలిస్ట్ సంబంధించిన మొత్తం మెకానిజం ఆఫ్ హెట్రోజీనియస్ క్యాటలిస్ట్ చూడండి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, కంప్లీట్ గా డయాగ్రామికల్ రిప్రజెంటేషన్ చూపించిన. ఇక్కడ స్టెప్ బై స్టెప్ మెకానిజం ఎలా ఉంటుంది. నెక్స్ట్ అబ్జార్ప్షన్ పైన గ్రాఫ్ ఎలా ఉంటుంది, x/m వర్సెస్ p, ఇది చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్. మళ్ళీ చూడండి, హెట్రోజీనియస్ క్యాటలిసిస్ మనకు సిలబస్ కపుల్ ఇచ్చాడు, ఇండస్ట్రియల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హెట్రోజీనియస్ క్యాటలిసిస్ అనే పాయింట్ ఉంది. హెట్రోజీనియస్ క్యాటలిసిస్ వేరు, ఇండస్ట్రియల్ ఎగ్జాంపుల్స్ వేరండి. ఈ రెండు కలిపి చూడొద్దు మనం. హెట్రోజీనియస్ క్యాటలిసిస్ అంటే ఏముంది, రియాక్టెంట్స్ క్యాటలిస్ట్ డిఫరెంట్ ఫేజ్ లో ఉంటే సరిపోతుందిలే అని చెప్పుకుంటాం. కానీ ఇండస్ట్రియల్ ఎగ్జాంపుల్స్ కావాలి చాలా వరకు మనకి. కాబట్టి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాయి. 7 ఎగ్జాంపుల్స్ ఇండస్ట్రీలో యూజ్ చేయడం. అమోనియా ప్రిపరేషన్ కావచ్చు, సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రిపరేషన్, కాంటాక్ట్ మెథడ్, ఆస్వాల్డ్, వెజిటేబుల్ ఆయిల్స్, catalytic పెట్రోలియం, క్రాకింగ్ ఆఫ్ పెట్రోలియం, డెకాన్స్ ప్రాసెస్ ఆఫ్ క్లోరిన్ ప్రిపరేషన్, మిథనాల్ సింథసిస్, వీటన్నిటికీ వాటి క్యాటలిస్ట్, రియాక్షన్ కండిషన్స్ అండ్ మెయిన్ ప్రోడక్ట్ యూజ్. సో ఒక డీటెయిల్డ్ ఐడియా మీరు ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. సో క్యాటలిస్ట్ అంటే ఏంటి, కో ప్రమోటర్స్ అంటే ఏంటి, ప్రమోటర్స్ అంటే ఏంటి, క్యాటలిస్ట్ పాయిజనింగ్ ఏంటి, అంటే నెగిటివ్ క్యాటలిస్ట్ లాంటి. మళ్ళీ సమ్మరీ, కంపారిజన్, హోమోజీనియస్ హెట్రోజీనియస్ మధ్యలో కంపారిజన్ ఎలా ఉంటుంది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఎంజైమ్ క్యాటాలిసిస్ పైన చూడండి. ఎంజైమ్ క్యాటాలిసిస్ నుంచి మైక్లెస్ మెంటన్ కాన్స్టెంట్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, అర్థం కాదు. ఇక్కడ నేను ఈజీగా అర్థమయ్యేటట్టుగా మైక్లెస్ మెంటన్ కాన్స్టెంట్ కావచ్చు, ఎంజైమ్ యాక్టివ్ సైట్, దానికి మంచి డయాగ్రాఫికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను. మీరు ఇక్కడ ఉన్న పాయింట్ చదువుకుంటే సరిపోతుంది, స్లోగా 1 by 1 నేను చెప్పినట్టుగా చదువుకుంటే సరిపోతుంది. లాక్ అండ్ కీ మోడల్, ఇండ్యూస్డ్ ఎఫెక్ట్, మైక్లెస్ మెంటన్ కాన్స్టెంట్ చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఫస్ట్ సమరైజ్ చేసిన. అసలు మైక్లెస్ మెంటన్ కాన్స్టెంట్ లా ఇంపార్టెంట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, సరే న్యూమెరికల్ క్వశ్చన్ వస్తాయి ఎలా చేస్తాం అనేది తర్వాత, కానీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, క్వశ్చన్ ఎలా అడగొచ్చు. సపోజ్ ఫ్లాట్ దేని మధ్యలో ఉంటుంది, వి వర్సెస్ ఎస్, ఇది తెలవాలి ఫస్ట్. అసలు దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, డిఫరెన్షియల్ రేట్ ఎక్స్ప్రెషన్ పైన ఆధారపడి ఉంటుంది. సిగ్నిఫికెన్స్ ఏంటి, ఏఎం. నెక్స్ట్ అసలు ఇందులో ఉండే ప్లాట్ పేరు ఏంటి, లీన్వీవర్ బర్క్ ప్లాట్స్, డెఫినేషన్స్, ఇలాంటి కొన్ని చూసుకోవాలి. ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని ఒకటే పేజ్లో పెట్టినాయి. ఈ ఫార్ములాస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు, లేదా ఈ గ్రాఫ్ పైన అడుగుతాడు. హాఫ్ వి మ్యాక్స్ దేనికి ఈక్వల్, కేఎం. ఇక్కడ సబ్స్ట్రేట్ కేఎం, ఒకవేళ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ గ్రేటర్ దాన్ కేఎం అయితే ఏమవుతుంది, వి ఈజ్ ఈక్వల్ టు వి మ్యాక్స్ అవుతుంది. సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ కేఎంకి ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఇక్కడ చూడండి 4th మైక్లెస్ మెంటన్ ప్లాట్లా గ్రాఫ్లా, వి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మ్యాక్సిమం అవుతుంది. ఇవే అండి క్వశ్చనింగ్ ఏరియాస్ అన్ని కూడా ఇవే, మీకు ఎక్కడి నుంచో ఇవ్వడు. ఇంపార్టెంట్ అన్ని ఒకటే పేపర్లో పెట్టిన చూడండి. ఇప్పుడు లీన్వీవర్ బల్క్ ప్లాట్ లో ఎట్లుందో చూడండి, ఈ గ్రాఫ్ ఎట్లుంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఏముంటుంది, వై యాక్సిస్ మీద ఉంటుంది. బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ మెటీరియల్ అండి, మీకు ఎక్కడ కూడా టైం కిల్ కాదు. చాలా తక్కువ టైంలో ఎక్కువ చదువుకోవచ్చు, మీకు టైం తక్కువ ఉంది కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ చదువుకోవచ్చు. ఎంజైమ్ ఇన్హిబిషన్ టైప్స్ ఎలా ఉంటాయి, ఎఫెక్ట్ ఆన్ కేఎం ఏమవుతుంది, విమాక్స్ ఏమవుతుంది, ఇన్హిబిషన్ అయితే. సిలబస్ ఇంత డెప్త్ గా మీకు ఎక్కడ ఏ మెటీరియల్ కూడా కవర్ చేయరు. ఇన్ని గ్రాఫ్లు, ఇంత డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ గ్రాఫ్స్ అనేటివి మీకు నాట్ ఈవెన్ పూరి శర్మలో కూడా ఇంత డెప్త్ గా లేదండి. ఎందుకు ఈ ఏరియాని స్ట్రెచ్ చేశానంటే, సిలబస్ ఈ ఉన్నదే 2 లైన్లు, అందులో మైక్లెస్ మెంటన్ కాన్స్టెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇంత డెప్త్కి వెళ్ళాను. ఎక్కడ డెప్త్కి వెళ్ళాలి, ఎక్కడ చాలా టచ్ చేయాలి అనేది సెన్స్, అంటే మనకి ఎగ్జాంపుల్స్ తెలుసు కదండి, నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నాం మనం. సో ఆ ఎగ్జాంపుల్స్ను పట్టుకొని మనము
మెటీరియల్ తయారు చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇట్స్ నో డౌట్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యువర్ ప్రిపరేషన్. సో ఇలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఇట్స్ టాపిక్ ఈజ్ అబౌట్ హోమోజీనియస్ హెట్రోజీనియస్ కెటాలిసిస్. కెటాలిసిస్ పైన చూడండి బిట్స్, థియరీ బిట్స్, ఈక్వేషన్ రిలేటెడ్ బిట్స్, మీరు ఏదైనా చూసుకోండి. ఇట్లా ఇట్లా ప్రతి చాప్టర్ పైన మీకు ఒక 100 క్వశ్చన్లు విత్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. విత్ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్ అంటే సాదా సీదా కాదు ఎక్స్ప్లెనేషన్. చూడండి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. 42 క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. V is equal to Vmax into Km by 2 Km is equal to Vmax by 2. ఇలా ఆన్సర్ వస్తుందని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ మెటీరియల్ అండి. ఇందులో ఇది మెటీరియల్ సంబంధించి. సో పేపర్ 2 కెమిస్ట్రీతో పాటు ఇందులో నేను ఏమేమి ఇస్తున్నానంటే PCB అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2కి ఇక్కడ PCB అసిస్టెంట్ సైంటిస్ట్ ఇందులో మొత్తం పేపర్ 2 130 ఫైల్స్, ఒక్కొక్క ఫైల్ సుమారు 30+ పేజెస్ ఉంటుందండి. 25 to 30 పేజెస్ అంటే చూసుకోండి. చాలా మెటీరియల్ రెడీ చేసి పెట్టాను. ఇవి ఫ్రీ కోర్సెస్ అన్లాక్ చేస్తున్నాయి కాబట్టి ఫ్రీ కోర్సెస్ ఇవి మీరు చదువుకోండి. శాంపిల్ కాపీ కావాలంటే ఇక్కడ చదువుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ PCB టెస్ట్ సిరీస్ ఉంటుంది. టెస్ట్ సిరీస్లో ఏంటంటే మీకు చూడండి మొత్తం సిలబస్ను నేను 56 నుంచి 60 టెస్ట్ల లాగా డిజైన్ చేశాను. యాక్చువల్లీ ఇనిషియల్గా 56 అనుకున్నా, ఇప్పుడు 60 టెస్ట్లు ఫైనల్ చేశాను. ఈ టెస్ట్లు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మాక్ టెస్ట్, ఇది ఫ్రీ టెస్ట్, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకొని. ఇక్కడ అటామిక్ స్ట్రక్చరు టాపిక్ ఇది ఓపెన్ చేయగానే మీకు అటామిక్ స్ట్రక్చర్ మీద ఫుల్ లెంత్ ప్రతి ఏరియాను అంటే అటామిక్ స్ట్రక్చర్లో సిలబస్ కాపీలో ఏమి ఇచ్చిందో ఆ ప్రతి సిలబస్ పైన మీకు కొన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తారు ఇన్ డెప్త్. ఇలా చూడండి కెమికల్ బాండింగ్, కెమికల్ పీరియాడిసిటీ, టెస్ట్ 3-4 కెమికల్ బాండింగ్ పైన కొంచెం డెప్త్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి దీనికి 2 టెస్ట్లు తయారు చేశారు. ఆక్సిడేషన్ రిడక్షన్ వాటిపైన, యాసిడ్స్ బేసిస్, హైడ్రోజన్, ఇలా మొత్తం ఒక 60 టెస్ట్లు డిజైన్ చేశానండి ప్రతి చాప్టర్కి. మీకు శాంపిల్గా ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మై కంప్లీట్ కోర్స్ ఆఫ్ PCB. ఇందులో ఇన్ అడిషన్ టు దిస్ ఈ టెస్ట్ సిరీస్లో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఎకనామిక్స్ సంబంధించిన తెలంగాణ సర్వే, తెలంగాణ బడ్జెట్, ఇండియన్ సర్వే, ఇండియన్ బడ్జెట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి ఇవి కూడా నేను ఈ కోర్సులో పాటుగానే ఇచ్చేస్తాను. దానికి సపరేట్గా ఏం పెట్టాను. ఈ కోర్సు ఎవరైతే తీసుకుంటారో ఆ కోర్సులో పెట్టేస్తాను. అండ్ తెలంగాణ మూవ్మెంట్, కల్చరు, పాలసీస్, స్కీమ్స్ ఇవన్నీ ఈ కోర్సులో భాగంగా ఉంటాయి. ఓకే అండి, సో దిస్ ఈజ్ కంప్లీట్ అబౌట్ అవర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సైంటిస్ట్, అసిస్టెంట్ సైంటిస్ట్ కోర్సు మెటీరియల్ అండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ కమింగ్ ఎగ్జామ్. సో డైలీ హార్డ్ వర్క్ చేయండి. పోస్టులు తక్కువనే కాబట్టి మీరు అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే కెమిస్ట్రీ రిలేటెడ్ ఆల్రెడీ MSc చేసి సబ్జెక్ట్ బాగుందో వాళ్ళు థియరీ కంటే ఎక్కువ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి. టెస్ట్ సిరీస్లు రాయండి, టెస్ట్ సిరీస్లు బాగా రాయండి, అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. థియరీ ఎంత చదివినా మనం బిట్టి చేయలేనప్పుడు మన ప్రిపరేషన్ వేస్ట్ అయిపోతుంది. సో ఫోకస్ మోర్ ఆన్ ప్రాక్టీస్ బిట్స్. ఓకే, నేను ఈ టెస్ట్లో భాగంగా ఈ కోర్సులో సుమారు 7,000 నుంచి 8,000 బిట్లు ఇస్తుంది. మీరు రోజు 300-400 200 చేసినా కానీ మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు ఈజీగా. మనకు 2 months టైం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్ కొద్ది రోజులైనా ఒక 2 weeks అయినా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.